ఓవరాల్గా నేను అనేది ఏంటంటే కడలి అన్న ఆవిడ చెప్పిన దాంట్లో దయచేసి విపరీతార్థాలు తీయకండి. అంతకంట నాకు లవర్ లేరు, నాకు సొంత లవర్ లేరు, లేకపోతే సొంత ఇది లేరు, అవన్నీ కూడా వ్యంగ్యంగా మాట్లాడడం అట్లా అవసరం లేదు. అమ్మాయి బాధ ఏంటో అర్థం చేసుకోవాలి. ఒక ఆడపిల్లకి ఉండే బాధ ఏంటో మగాడికి తెలుస్తుందని నేను అనుకోను. కాబట్టి ఆ రకంగా మనం తీసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ బట్టల గురించి కూడా తను ఉద్దేశించి మాట్లాడడం కూడా ఎంతవరకు అంటే ఒక స్లీవ్లెస్ వేసుకున్నా లేకపోతే ఏ విధంగా ఉన్న ఒక బస్సులో ఒక అమ్మాయి స్వతంత్రంగా వెళ్ళాలన్నా చున్నీ లేకుండా వెళ్ళాలన్నా కూడా చుట్టూ కళ్ళు అదో విధంగా చూస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఎంత ఉక్కపోతలో ఉన్నా కూడా మనం ఆ బేసిక్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. మనల్ని మనము ఉక్కపోతకి అన్నిటికీ తగ్గించుకొని, అదే ఒక మగాడు అలాంటి పరిస్థితుల్లో ఉంటే చక్కగా చొక్కా తీసి హ్యాపీగా ఉంటాడు. వాడుకున్న స్వాతంత్రం మనకెందుకు లేదు అని చెప్పిన విధానం కూడా వెంటనే ఇక్కడ జనాల దగ్గరికి వచ్చేసరికి మరి అయితే ఇప్పుకొని వెళ్ళమ్మా, తిరగమ్మా, నిన్ను ఎవరు ఆపారు అన్నట్టు కూడా రివర్స్ వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను అనేది విప్పుకొని తిరగమని నేనైతే చెప్పనండి. మనం అంటే బట్టలు లేని స్థితి నుంచి బట్టలు వేసుకునే స్థితికి వచ్చాము.